He stood dash as a rock and faced the ఛాలెంజ్. అంటే అతను రాయి లాగా నిలబడి ఛాలెంజెస్ ని ఫేస్ చేసిండు అంటారు చూడండి, అలాంటిది. ఈ క్వైట్ కాదు, మనం సైన్స్ లో చదువుకున్నాం. లిక్విడ్ అంటే వాటర్ ఉన్నది, సాలిడ్ అంటే ఫుడ్ ఐటమ్ ఏదైనా గట్టిగా ఉండేదాన్ని. అది స్ట్రాంగ్. క్వైట్ ఇంతకు ముందుకే చూసాం, క్వైట్ కి డిఫరెన్స్. ఫర్మ్ అంటే స్టెబుల్ గా నిలబడ్డాడు, స్టెబుల్ గా ఉండి అతని ప్రాబ్లమ్స్ ని అతను ఫేస్ చేయగలిగాడు, స్టెబుల్ గా ఉన్నాడు అనేదానికి ఫర్మ్ అని చెప్తాము. మై మదర్ అప్సెట్ ద క్యాటిల్ ఆఫ్ బాయిలింగ్ వాటర్ అండ్ డాష్ హర్ రైట్ హ్యాండ్ బ్యాడ్లీ. మంట మండిపోయింది, సంథింగ్ అలాంటిది. ఊండెడ్ అంటే మనం దెబ్బలు అంటామా, దెబ్బలు అలాంటిది. సో ఇక్కడ ఊండెడ్ కాదు. సిజిల్డ్ అంటే ఏంటంటే ఫ్రై. ఏంటి? స్కోల్డెడ్ అంటే తిట్టడము. అదే ఈ ఓ ప్లేస్ లో ఏ పెడితే స్కాల్డెడ్. హాట్ వాటర్ తోని ఇంజ్యూరీ చేసుకుంటాం చూడండి, దాన్ని స్కాల్డెడ్ అంటారు. మళ్ళీ ఈ స్టార్చ్డ్ అంటే ఏంటంటే బర్న్ అవ్వడం, ఏదైనా బర్న్ అవ్వేదాన్ని. సో ఇప్పుడు మన రైట్ ఆన్సర్ స్కాల్డెడ్.